మా ఆయనకి హైదరాబాద్ నుంచి లెటరా, ఇటు ఇవ్వండి. ఏయ్, ఏంటి ఆ తొందర? ఇక్కడ మేమున్నాం కదా, అలా లాక్కొని చూడాల్సిన అవసరం ఏముంది? బాగుందమ్మా, వాళ్ళ ఆయనకి హైదరాబాద్ నుంచి ఉత్తరం వచ్చిందని తీసుకుంది. అది కూడా తప్పేనా? తీసుకోమ్మా, చూడు, చూసి చదువు ఒకసారి నాకు చెప్పు. ఏంటమ్మా అలా ఉండిపోయావు? ఏం రాసింది అందులో? ఇదంతా ఇంగ్లీష్లో ఉందత్తయ్యా. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతావు కదా, చదువు. అంటే కొంచెం కొంచెం వచ్చు కానీ ఇంత ఇంగ్లీష్ రాదత్తయ్యా. అందుకే ప్రతిదానికి తగుదనమ్మా అంటూ ముందుండకూడదు అనేది. ఇంతకీ లెటర్ ఎవరికంట? రామ్కి, హైదరాబాద్. ఇటు. Dear Ram, I am pleased to appoint you as the Marchnini Ram for Victory Visuals. It's really very great opportunity to working with you. We congratulating you. రియలీ? వావ్! అలా మీలో మీరే మాట్లాడేసుకుని మీలో మీరే నవ్వేసుకుంటే ఎలా? మాకు కూడా చెప్తే మేము సంతోషిస్తాంగా. రామ్కి హైదరాబాద్ లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అత్తయ్య. ప్రియా, నువ్వు చెప్తుంది నిజమా? లెటర్లో అదే ఉంది. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎల్లుండే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. అంటే రామ్ వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. తెల్లారగాని ఎంతటి శుభవార్త విన్నాం. నాకెప్పుడో తెలుసు రామ్ అనుకున్నది సాధిస్తాడని, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడని. ప్రియా, ముందే లెటర్ ఇలా ఇవ్వు. ఏ, ఎక్కడికే? ఇంకెక్కడికి? ఉద్యోగం వచ్చిందని వాళ్ళ ఆయనకి చెప్పడానికే అయి ఉంటది. అమ్మా, ఇంతకాలానికి మా ఆయన కష్టానికి ఫలితం దక్కింది. ఆయన కల నెరవేరింది. ఆయనకి ఉద్యోగం వచ్చింది తెలుసా? వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటూ అపాయింట్మెంట్ లెటర్ కూడా పంపించారు. ఇదంతా నీదయ్యే తల్లి. సంతోషంతో మనసు ఉక్కిరి బిక్కిరి అయిపోతుందంటారుగా. ఇప్పుడు నా పరిస్థితి అదే. నీతో ఇంకెన్నో చెప్పుకోవాలి, కానీ మాట రావడం లేదు తల్లి. జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంతోషాలెన్నో మా ఇంట్లో ఇలాగే సందడి చేయాలి. అమ్మా గీతమ్మా, నేను విన్నది నిజమేనా? రామ్కి ఉద్యోగం వచ్చిందట కదా వదినా? అవును శివ. మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? ఇవి కన్నీళ్లు కాదు మామయ్య. మాటల్లో చూస్తున్న తన ఆనందానికి సాక్ష్యంగా తన కళ్ళల్లో చూస్తున్న ఆనంద బాష్పాలే కదమ్మా. ఒరే సీనయ్య, మా రామ్గాడికి ఉద్యోగం వచ్చింది కాబట్టి కారణం అడగకుండా నాకు ఇవాళ పెట్టుబడి పెట్టాలరా? అయితే ఈ విషయం అర్జెంటుగా వెళ్ళి అమ్మకి చెప్పాలి. వద్దురోయ్, నేను పేకాటకు సీనయ్యని డబ్బులు అడిగానని తెలిస్తే ఇదిగో నా చర్మంతో 4 జతల చెప్పులు కుట్టించుకుంటా. ఉద్యోగం వచ్చినందుకు రామ్ ఎంత సంతోషపడుతున్నాడో తెలియదు, కానీ నీ సంతోషం మాత్రం నీ కళ్ళలోనే కనిపిస్తుందమ్మా. మరే ఆనందంలో చెప్పుకోలేకపోతుంది. అంతే కదా మామయ్య. కన్నబిడ్డ ప్రయోజకుడైతే తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందో, కట్టుకున్నవాడు వృద్ధిలోకి వస్తూ ఉంటే భార్యకి ఆ ఆనందం 10 ఉంటుంది మామయ్య.
నేనే కాదు మామయ్య, ఏ ఆడదానికైనా ఇలాగే ఉంటుంది. కట్టుకున్నవాడు తిట్టినా చేదరించినా తలుంచుకొని భరిస్తుంది. భర్త ప్రతి క్షణం తిట్టేవాడే అయినా ఒక్క క్షణం ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు ఉప్పొంగిపోతుంది. మా ఆయన దేవుడు అనుకుంటుంది. పైగా ఈ ఉద్యోగం కోసం ఆయన పడిన కష్టం నాకు తెలుసు. ఆయన ఎదురుచూపులు నాకు తెలుసు. పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నావని దెప్పి పొడిస్తే ఆయన ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. పెద్దత్తయ్య ఈ మాట అందని దెప్పి పొడవడానికో మీకు గుర్తు చేయడానికో ఇప్పుడు నేను చెప్పడం లేదు మామయ్య. అలా మాట్లాడడం కూడా ఒక విధంగా ఆయనకి మంచే చేసింది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. మాటలు పడితేనే మనిషిలో ఎదగాలనే కసి పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇన్నాళ్లకి ఆయన కల నెరవేరింది. అది సరేగానమ్మా, ఇంతకీ ఉద్యోగం వచ్చిన విషయం రామ్తో చెప్పావా? ఇంకా లేదు మామయ్య, ఆయన నిద్రపోతున్నారు. ఇప్పుడే వెళ్ళి చెప్తాను. వదినా, నిద్రపోతున్నాడు అంటున్నావు కదా వదినా? ఆయన పర్వాలేదు. ఆయన చెవి దగ్గర చేరి అరిచి గోలు చేసైనా ఆయన్ని నిద్ర లేపుతాను. నా సంతోషాన్ని ఆయనతో పంచుకుంటాను. నిద్రలేపితే కోపడతాడమ్మా, కాసేపు ఆగి లేపకూడదు. ఆయన కోపడ్డా పర్వాలేదు మామయ్య. ఇప్పుడు ఈ విషయాన్ని ఆయనతో చెప్పకుండా చెప్పానుగా మాటలు రావడం లేదని. వదిన మొహంలో ఇంత సంతోషాన్ని చూడలేచ్చన్నన్నా. అవునరా సీనయ్య. పక్కవాళ్లకి సంతోషంగా ఉందని తెలిస్తే సంతోషించే ఆ పిల్ల తన భర్తకి మంచి జరిగితే సంబరపడకుండా ఉంటుందా? ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే తన వెంట ఉండాలని నా ఆశ. నిద్రపోతున్నారా శ్రీవారు? శ్రీవారు, ఏమండోయ్ శ్రీవారు? నిద్రపోయింది చాలు గాని లేవండి సార్. పొద్దున్నేనా? సూర్యుడు కొండెక్కి చాలా సేపైంది. లేవండి లేవండి. లేవమంటుంటే లేవండి. మీకు ఒక విషయం చెప్పాలి. లేవండి లేవండి లేవండి. పొద్దున్న నిద్రలేపి నీ సోది మొహం చూపించకపోతే ఏ దేవుడి ఫోటోను చూపించొచ్చుగా. నా మొహానికే అచ్చం లక్ష్మీదేవిలా ఉంటుంది అంటారు మామయ్య గారు. ఆయన కంటికి నువ్వు ఎలా కనిపిస్తావో తెలియదు గాని నా కంటికి మాత్రం కాళికా దేవులా కనిపిస్తావే. ఏమైతేనే ఇద్దరు దేవతలేగా. అయినా ఉదయాన్నే నా మొహం చూడాలని నేనెదురొస్తే మంచిదని ఎంతమంది అనుకుంటారో తెలుసా? వాళ్ళ సంగతి తెలియదు గాని ఇప్పుడు నీ మొహం చూశాను. రోజంతా ఎలా గడుస్తుందో ఏమవుతుందో. ఏం కాదండి, అంతా మంచి జరుగుతుంది. మీ లైఫ్ అంతా పెట్రోమాక్స్ లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. వెలుగుతుందో కాలిపోతుందో రోజు గడిస్తేనే కదా తెలిసేది. సరే గాని పొద్దున్నే పని కట్టుకుని మరి ఎందుకు వచ్చి లేపావు? మీకొక శుభవార్త చెప్పాలని. టంటడాయ్. ఈ లెటర్ ఏంటి? చెప్పుకొని చూద్దాం. కొంపదీసి ఏ పార్టీ వాళ్ళైనా నీకు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇచ్చారా? ఈ లెటర్ వచ్చింది నాకు కాదు, మీకు. నాకా? అవును, ఇది మీకు చాలా ముఖ్యమైన విషయం, మీకు నచ్చే విషయం, ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న విషయం. ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నానా? నేను ఎదురు చూసేది నా జాబ్ గురించి. ఈ లెటర్ అది.
ఇస్తే నాకేమిస్తారు చెప్పండి. నీ అంకమ్మ ఇవ్వు. ఏయ్, ఏయ్, గుండు. ఏయ్, ఇవ్వనంటే గుండు. ఇవ్వను, ఇవ్వవే. ఇవ్వను. ఏయ్, ఇవ్వమ్మా నాన్న. ఎస్. గీత, నా డ్రీమ్ నెరవేరిందే. గుండు, నాకు జాబ్ వచ్చిందే. నాకు జాబ్ వచ్చిందే. ఏంటండి శ్రీవారు, ఏంటి ఇవాళ ఇలా రెచ్చిపోయారు? రెచ్చిపోవడం ఏంటి? ఏదో నాకు జాబ్ వచ్చిందన్న ఆనందంలో తెలియకుండానే. ఆహా, ఇదంతా జాబ్ వచ్చిన ఆనందమే అయితే థ్యాంక్స్ చెప్పొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అవన్నీ మానేసి ముద్దులే ఎందుకు పెట్టారు? చెప్పాను కదా, తెలియకుండా జరిగిపోయిందని. తెలియకుండా ఏం కాదు, కావాలనే చేశారు. మీ మనసులో నా మీద ప్రేమ ఉండబట్టే ముద్దులు పెట్టారు. నువ్వు ప్రతిదానికి ఓ ఫీల్ అయిపోకు. రేపే జాయిన్ అవ్వాలి. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, దేవుడికి దండం పెట్టుకుందరు కానీ. దానికన్నా ముందు నేను లగేజ్ సర్దుకోవాలి. నా డ్రీమ్ ఇంత తొందరగా నెరవేరుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అమ్మగారు, నా జీతం ఆల్రెడీ నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. సరేనమ్మా. ఈవిడికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉందా? వావ్, నైస్. శివ, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? న్యూస్ ఫాలో అవ్వు, నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో. సామాన్యులకి కూడా ఆర్థిక సేవలని అందించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన జన్ధన్ యోజన ఎంతో సక్సెస్ అయింది. సుమారు 17 కోట్లకు పైబడి మహిళలు జన్ధన్ యోజన ద్వారా జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేశారు. ఈ పథకం ఆర్థిక సేవలతో పాటు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా, 30,000 రూపాయల జీవన బీమా కూడా అందిస్తోంది. దీనివల్ల మన దేశంలో బ్యాంకు ఖాతాదారుల సంఖ్య 53% నుండి 80% వరకు పెరిగింది. అంతేకాక బ్యాంకు లావాదేవీల వల్ల వాళ్ళు డబ్బు ఆదా చేసుకోగలుగుతున్నారు. వావ్, ఇదంతా గొప్ప నాయకత్వం వల్లే సాధ్యమవుతుంది వదినా. అవును, నవభారతానికి నాంది పలికిన నూతన ప్రభుత్వం మన ప్రధానమంత్రి నాయకత్వంలో రూపుదిద్దుకుంది. మనలాంటి సామాన్యుల కష్టసుఖాలను అర్థం చేసుకున్నాడు కాబట్టే వాటికి పరిష్కారాలు చూపించగలిగే నాయకుడయ్యాడాయన. ఇకపై మనమంతా హాయిగా కలలు కనొచ్చు. ఎందుకంటే అసాధ్యాలు సుసాధ్యాలు చేసే ప్రభుత్వం మనకు అండగా ఉంది, ఉంటుంది. ఆంటీ ఏంటి ఇంత సీరియస్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంది? టాపిక్ ఏమై ఉంటుంది? ఆంటీ, నువ్వా? ఏంటాంటీ రామ్కి జాబ్ వచ్చి సిటీకి వెళ్తుంటే ఈ హ్యాపీ మూమెంట్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి సీరియస్గా ఆలోచిస్తూ ఫేస్ డల్గా పెట్టారేంటి? రామ్కి జాబ్ వచ్చిందన్న ఆనందం నాకు ఉంది ప్రియా. కానీ ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవించనివ్వకుండా అడ్డుపడుతోందా గీత. అదేం చేసింది? మా ఆయనకు ఉద్యోగం వచ్చిందో అంటూ సంకలు కొట్టుకుంటూ సంబరపడిపోతుంది. ఆ సంబరమే నా సంతోషానికి అడ్డుపడుతోంది. గీతేం రామ్ని ఉద్యోగం చేయొద్దు అనడం లేదు, సిటీకి వెళ్ళొద్దని అడ్డుపడ్డం లేదు కదా ఆంటీ? అడ్డుపడ్డం లేదు, కాని రామ్తో పాటు అది కూడా సిటీకి వెళ్ళడానికి తయారవుతుంది కదా. అదేంటి, రామ్ ఎక్కడుంటే గీత కూడా అక్కడే ఉండాలి కదా? అలా అని రూలేం లేదు కదా. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా? పేరుకి ఊరికే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, కాని ఇప్పటివరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా లేరు కదా. కారణమేంటి? రామ్కి గీత అంటే ఇష్టం లేదు కాబట్టి. అదొక్కటే కాదు, ఎలాంటి టైంలోనూ రామ్ గీత వైపు టర్న్ తీసుకోకుండా
స్పీడ్ బ్రేకర్స్ లాగా మనం దగ్గరే ఉన్నాం కాబట్టి. అది ఎలాగైనా సిటీకి వెళ్ళి కాపురం పెడితే ఈ గీత అసలే మామూలుది కాదు. మనెవ్వరికీ ఇష్టం లేదని తెలిసినా మా ఆయన్ని బుట్టలో వేసుకుని ఈ ఇంటికి కోడలైంది. ఊరందర్నీ బుట్టలో వేసుకుని దేవత అనిపించుకుని ఊరి సర్పంచ్ అయింది. ఇప్పుడు ఒంటరిగా రామ్తో పాటు దాన్ని పంపిస్తే రామ్ని బుట్టలో వేసుకోదని గ్యారంటీ ఏంటి? వాడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి నవ్వుతూ ఎదురొస్తూ టైంకి వండి పెడుతూ నిద్రపోతుంటే కాళ్ళు పడుతూ దగ్గరైతే గీత తల్లైతే నా పగ మిగిలిపోయి ఆశలు ఆవిరైపోతాయి. నా కొంప కొల్లేరవుతుంది. అందుకే రామ్తో గీత వెళ్లకుండా ఆపాలి. కానీ మావయ్య గారు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు కాబట్టే ఇంతలా ఆలోచిస్తోంది. ఎవరినైనా కలిపి ఉంచాలంటే కష్టంగాని విడగొట్టాలంటే, వేరు చెయ్యాలి అంటే ఒక చిన్న మాట, ఒక చిన్న దారి ఉంటే సరిపోతుంది. అలాంటి దారేమైనా తట్టిందా? ఒకే ఒక దారుంది. ఏంటంటే అది? ఎలా ఉంది? సూపర్ అండి. ఎస్ సుబ్బన్న, చెప్పండి అయ్యా. అన్ని చోట్ల నాట్లు పూర్తయిపోయినట్టేగా? అయిపోయాయి బాబు. మీరు మిల్లు నుంచి చౌదరి గారి గోడౌన్కి ఒక 100 బస్తాలు దాన్ని తోలించండి. అట్టగానయ్యా. అన్నట్టు చిన్నాన్న మన ఊరి చివరనున్న వృద్ధాశ్రమానికి ఒక 50 బస్తాలు పంపించమన్నారు. ఆ సంగతి కూడా చూడండి. సరే బాబు. నేను రాజమండ్రి వెళ్ళి ఎరువుల షాప్లో మాట్లాడేసి వస్తాను. అట్టగానయ్యా. వెళ్ళండి. ఉంటాం బాబు. ఏంటమ్మా అలా చూస్తున్నా? నేనందరికీ చకచకా పనులు పురమాయిస్తూ ఒంటి చేత్తో అన్ని నడిపిస్తుంటే నా కొడుకు ఇంత ప్రయోజకుడైపోయాడేంటా అని మురిసిపోతున్నావా? అవునరా, మరి నువ్వు చేసేది గవర్నర్ గిరి కదా. నీ దర్జాని హోదాని చూసి సంతోషం పట్టలేక తలబ్బు ఆదుకుంటున్నాను. అదేంటమ్మా? లేకపోతే కవులకి పనులు పురమాయించడం ఒక పెద్ద పని, మట్టి పిసుక్కుంటూ వ్యాపారం చేయడం ఒక హోదా. లైఫ్ అంటే రామ్ది. చక్కగా సిటీలో ఉద్యోగం, కాలు మీద కాలు వేసుకుంటూ కార్లో తిరుగుతూ సిటీలో రాయల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మీరు ఉన్నారు. ఇది మరీ బాగుంది. ఆడి పని సిటీలో కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. మన పని ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉన్నాం. ఎవరి పని వాళ్ళకి గొప్ప. ఇందులో వాడు ఎక్కువేదేంటి, నేను తక్కువేదేంటి? మీకు చిన్నతనంగా అనిపించకపోవచ్చు కానీ నా మొగుడు ఓ రైతు అని చెప్పుకోవడానికి నాకు నామోషిగా ఉంది. ప్రియా, పిచ్చి పిచ్చిగా వాక్కు. దాని మీద అరుస్తావేరా? అదన్న దాంట్లో తప్పే ఉంది. నా కొడుకు కూడా సూటు బుట్టు వేసుకుని సిటీలో కాపురం పెడితే చూడాలి నాకు మాత్రం ఉండదా? అదేదో తెలివి తక్కువగా వాగుతుంటే నువ్వు కూడా దానికి వంత పడతావేంటమ్మా? అయినా సిటీకి వెళ్ళి నేనేం చేయగలను? వ్యవసాయం తప్ప నాకు ఇంకే పని రాదు కదమ్మా. రేయ్, చిన్నప్పుడు పాకడం తప్ప నడవడం కూడా రాదురా నీకు? ఇప్పుడు నడవట్లేదా నువ్వు? అన్నీ అందరికీ రావు, నేర్చుకోవాలి. అది తపన. అందరిలోనూ గౌరవంగా దర్జాగా బతకాలని ఆశ ఉంటే అన్నీ వాటంతట అవే వస్తాయి. మరే ఉద్యోగాలు చేసేవాళ్లే కాదు, వ్యాపారాలు చేసేవాళ్లు కూడా సిటీకి వెళ్ళొచ్చు. వ్యాపారమా? ఏం వ్యాపారం చేయమంటావే? తెలిసిన పని వదిలేసి తెలియని వాటిలో చేతులు పెడితే చేతులు కాలి చివరికి చిప్ప చేతికొస్తుంది. అంతేలేండి, మీరిలాగే ప్రతిదానికి అపశకనాలు పలుకుతూ దేనికి తెగించకుండా ఇక్కడే బావిలో కప్పలాగా ఇలాగే బతికేయండి. మిమ్మల్ని కన్న పాపానికి అత్తయ్య గారు, కట్టుకున్న పాపానికి నేను ఈ పల్లెటూరులోనే పడి ఏడుద్దాం. ఇప్పుడు రామ్ గీత సిటీకి వెళ్ళిపోతే తర్వాత నాగేశ్వరి సీనయ్య కూడా సిటీకి వెళ్ళిపోతారు. సిటీలో నాగేశ్వరి షోకులు చేస్తూ ఉంటే నేను ఇక్కడ పల్లెటూరులో ఏడుస్తూ కూర్చుంటాను. అమ్మా, అది కాదమ్మా, ఇక్కడ వ్యవసాయం. ఆపండి. ఎంత చెప్పినా వ్యవసాయం రైతు అంటూ రోత మాటలు మీరును. అసలు నన్ను అడిగితే వ్యవసాయాన్ని బ్యాన్ చేయాలి. అప్పుడేం తిట్టావే? గడ్డి తిట్టావా? రైతే దేశానికి వెన్నుముకని చిన్నప్పుడు చదువుకోలేదా? అసలు రైతుకున్న గౌరవం ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదు? రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప రైతులకి ఒరిగిందేమీ లేదు, వాళ్ల వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదు. ప్రియా, రైతుల గురించి అంత తక్కువ చేసి మాట్లాడొద్దు. అసలు రైతంటే ఏంటో తెలుసా నీకు? రైతు విలువేంటో తెలుసా?
భూమి తల్లిని నమ్ముకునే రైతులా పుట్టడం ఒక వరం అనే విషయం తెలుసా నీకు? ఏంటో అంత వరం, అంత గొప్పతనం. ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, రకరకాల పనులు చేసేవాళ్ళు. కానీ ఈ సొసైటీ పట్ల, దేశం పట్ల రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేది ఇద్దరు. ఒకరు గన్ చేత్తో పట్టుకొని బోర్డర్లో దేశాన్ని కాపాడే సైనికుడైతే, రెండో వ్యక్తి నాగలి పట్టి పొలంలో పంటలు పండించే రైతు. ఒక ఉద్యోగస్తుడికి ఇక్కడి కంటే జీతం ఎక్కువ వస్తుందంటే ఆ ఉద్యోగానికి మారిపోతాడు. ఒక వ్యాపారస్తుడు ఇంకా ఎక్కువ లాభాలొస్తాయంటే దేశాన్నే వదిలి వెళ్ళిపోతాడు. కాని కష్టమైనా నష్టం వస్తుందని తెలిసినా ఇది మా బాధ్యత అని ఫీల్ అయ్యేవాళ్ళు వీళ్ళిద్దరే. ఇది మా బాధ్యత అనే మాట తప్ప అందులో జీతం చూసుకోరు, సంపాదన చూసుకోరు. ఎవరికి లేని బాధ్యత మాకు మాత్రం ఎందుకు అని రైతు అనుకుంటే ప్రపంచ దేశాలన్నీ యుద్ధాలతో కాదు, ఆకలితో చచ్చిపోతాయి తెలుసా? మీకేంటమ్మా, ఒడ్డును కూర్చున్న వాళ్ళు ఎన్ని కబుర్లైనా చెప్తారు. రైతంత గొప్పవాడైనప్పుడు, రైతు పుట్టుక ఓ వరమని నీకు తెలిసినప్పుడు మీ ఆయన ఉద్యోగం చేస్తానంటే ఎందుకు సంబరపడిపోయావు? వద్దండి, మీరు శివతో పాటు వ్యవసాయం చేయండి, రైతులాగా బతకండి అని చెప్పొచ్చు కదా. పెద్ద నీతులు చెప్తుంది. ఏ గీత, ఏ అందరితోనూ చీ అనిపించుకోవడం తప్ప నీకు వేరే పనేమీ లేదా? అది కదత్తయ్య. నోర్మై, వాళ్ల కుటుంబ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నీకెందుకే? అవతల రామ్ ప్రయాణానికి టైం అవుతుంటే ఇక్కడ నీ పంచాయతీలు, లెక్చర్లు. పో లోపలికి. ఒంటి మీద చారలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోదక్కా.